మామయ్య బర్త్డే. ఇప్పుడు మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫన్నీ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. అండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. Come, let us go. Here is our Mamaya. We will find out many things from him. Don't miss this funny interview. Watch till the end. Praise the Lord, Mamaya. A very happy birthday to you. Praise the Lord, kids. Thank you. You're welcome. Babaya, the birthday occasion లో 2 surprises ఉంటాయి. Oh. Mamaya, నీ ఇంటర్వ్యూలో 3 rounds ఉంటాయి. Are you ready, Babaya? Yes. So first, Babaya, can you introduce yourself? Yes, sure. Yeah, my name is Solomon Raj, and my mother's name is Violet, and my father's name is Sundar Raj, and I've got one sister. Yeah, I know. She is my mommy. Yeah. And my wife's name is Kezia Jansi, and I've got 2 little daughters. The elder one is Evelyn Abigail, and the younger one is Fairy Olive. And I work for Thomson Reuters as a software developer. అభి, నువ్వు మీ డాడీ గురించి ఏదైనా చెప్తావా? చెప్తాను. మా డాడీ చాలా మంచిగా ఆడిపిస్తాడు, చాలా జోక్స్ చేస్తాడు. నిసి వాళ్ళనప్పుడు ఇంకా మాతో మంచిగా ఆడుకుంటాడు. పనుకునేటప్పుడు స్టోరీస్ చెప్తాడు. ఇంకా చాలా చేస్తాడు. ఇంకా మా చదవడం ఎట్లా నేర్పిస్తాడు, చాలా బాగా నేర్పిస్తారు. ఇంకా కుకింగ్ లో కూడా చాలా మంచిగా రెసిపీస్ చేస్తారు. సరే, నువ్వు కూడా మీ డాడీ గురించి చెప్తావా కొన్ని విషయాలు? చెప్తాను. ఇంకా వాళ్ళు కొనిస్తాడు, ఇంకా బైబిల్ చదివిస్తాడు, చాక్లెట్స్ కొనిస్తాడు, ఐస్ క్రీమ్స్ కొనిస్తాడు, బైబిల్ నేర్పిస్తాడు. ఇంకా మంచి మంచి కార్లు, ఫ్రాక్స్ కొనిస్తాడు. కార్లు పార్టీకి తీసుకెళ్తాడు. So we love our daddy. Happy birthday, daddy. Thank you, girls. Babaya, the childhood memories వాళ్ళతో పంచుకుంటావా? Funny or sad? Okay. ఫస్ట్ నేను ఫన్నీ చెప్తాను, Okay. తర్వాత సాడ్ చెప్తాను. ఓకే. చిన్నప్పుడు నేను మా డాడీ ఇద్దరం కలిసి ఒక రికార్డింగ్ చేశాం. దాంట్లో నేను డేవిడ్, మా డాడీ అంటే మీ తాతయ్యేమో గోలియాత్ లాగా చేశాడు. తర్వాత మేము ఇద్దరం డైలాగ్స్ చెప్తూ ఫైట్ చేస్తున్నాం. డేవిడ్ గోలియాత్ లాగానే ఫైట్ చేశాము. మా డాడీ నన్ను గోలియాత్ ఎట్లా అన్నాడో అట్లనే రేయ్ కుర్రకుంక అన్నాడు. ఆ స్టోరీ నాకు బాగా గుర్తుంది. సాడ్ థింగ్ ఏంటంటే, ఒకసారి మేమందరము ఫ్యామిలీ అంటే మా తాతయ్య వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు, మామయ్య వాళ్ళు, డాడీ, మమ్మీ అందరం కలిసి ఒకసారి ఒక పిక్నిక్ కి వెళ్ళాము. అయితే అప్పుడు పొద్దునంతా మంచిగా ఆడుకున్నాం. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే, అందరినీ విడిచిపెట్టి నేనే ఫాస్ట్ గా వాటర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తున్నప్పుడు స్టెప్స్ దిగేటప్పుడు నాకు కాల్ స్లిప్ అయిపోయి అక్కడ నుంచి స్టెప్స్ మీద నుంచి దొరుకుంటా కిందికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక పెద్ద రాయి ఉంటే దానికి కొట్టుకొని తల మొత్తం బ్లడ్ అంతా కారిపోయింది. అప్పుడు మా డాడీ నన్ను ఒక్కడనే ఇంకా తీసుకొని వచ్చి హాస్పిటల్లో దానికి స్టిచ్ చేసేసి ఇంకా అడ్మిట్ చేశాడు. అప్పుడు చాలా ఫీవర్ వచ్చింది నాకు. సో అందరు ఎంజాయ్ చేశారు, బట్ నా వల్ల అంతా పాడైపోయింది. సో అదొకటి సాడ్ ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. అయ్యో బాబాయ్, సరే మామయ్య, నేను ఎప్పుడైనా తాతయ్య కొట్టాడా? ఓ, చాలా సార్లు కొట్టించుకున్నాను. ఒకసారి నేను 3rd క్లాస్ లో అట్లా ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళడం ఇష్టం లేకుండా రెడీ అవ్వకుండా ఉంటే
మా డాడీ రెడీ అవ్వు అంటే కూడా రెడీ అవ్వలేదు. మా డాడీకి దొరకకుండా నేను చర్చ్ చుట్టూ తిరుగుతున్నా, మందిరం చుట్టూ తిరుగుతున్నా. అప్పుడు మా డాడీ తిరిగి నా మీద చాలా కోపం వచ్చేసి ఒకరోజు నన్ను లాక్కొని వెళ్ళిపోయి మందిరంలో డోర్ పెట్టేసి కొట్టడానికి ఇట్లా మీదకి వచ్చాడు. అయితే ఏం కొట్టలేదు. తర్వాత స్కూల్కి వెళ్ళట్లేదని మళ్ళీ నా 2 చేతులు ఇట్లా కట్టేసి సైకిల్ కి దాన్ని లాక్కొని వెళ్ళిపోయారు. మీ మమ్మీని కూడా నేను కొట్టానని కూడా ఒకసారి కొట్టాడు నన్ను. అట్లా చాలా సార్లు దెబ్బలు తిన్నా నేను. బాబాయ్ నువ్వు చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యకి ఎట్లా హెల్ప్ చేసేవాడివి? మా మమ్మీకి కుకింగ్ లో హెల్ప్ చేసేవాడిని. తర్వాత మా డాడీకి ఏమో చర్చ్ క్లీనింగ్ లో, స్వీపింగ్ లో, మ్యాట్స్ స్ప్రెడ్డింగ్, మైక్ అరేంజ్మెంట్స్, గాస్పుల్ లో, సో వీటన్నిట్లో నేను మా డాడీకి హెల్ప్ చేసేవాడిని. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday. Thank you guys. This was a real surprise. You're welcome. Mamaya, what is the first Bible story you remember? మెనీ స్టోరీస్ ఉన్నాయి. అయితే నాకు ఎక్కువ గుర్తున్నది 5 loaves and 2 fish లో మా మమ్మీ డాడీ వాళ్ళు ఎట్లా చెప్పారు వాళ్ళంటే దాన్ని 5 చపాతి అండ్ 2 fish అని చెప్పేవాళ్ళు. సో నాకు అది బాగా గుర్తుంది. ఓకే డాడీ ఒకసారి ఆ స్టోరీ చెప్తావా మాకు అర్థమయ్యేలాగా బ్రీఫ్ గా? ఓకే, సో జీసస్ ఒకసారి అందరిని తీసుకెళ్లి వాక్యం చెప్తా ఉన్నాడంట. అప్పుడు అందరు వాక్యం వింటూ చాలా డేస్ అయిపోయాయంట. వాళ్ళకేమో ఫుడ్ లేదంట. సో అప్పుడు జీసస్ ఏం చేశాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలి అని డిసైపుల్స్ ని అడిగాడంట. డిసైపుల్స్ ని అడిగితే ఆ డిసైపుల్స్ ఏమో మా దగ్గర ఏమీ లేవు జీసస్ అంటున్నారంట. అప్పుడు మీ దగ్గర ఏమున్నాయో చూడండి అని అన్నాడంట. అప్పుడు ఒక చిన్న బాబు దగ్గర 5 loaves and 2 fish ఉన్నాయంట. ఓకే, అప్పుడు జీసస్ ఏం చెప్పాడు, ఆ 5 చపాతీని 2 fish ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడంట. అప్పుడు జీసస్ దగ్గరికి తీసుకురాగానే జీసస్ వాటిని థ్యాంక్స్ చెప్పిన తర్వాత వాళ్ళందరికి పంచి పెడితే ఇంకా మిగిలిపోయి 12 baskets లో దాన్ని కలెక్ట్ చేశారంట. సో జీసస్ చేతికి మనం ఏమైనా ఇస్తే దాన్ని జీసస్ చాలా బ్లెస్ చేస్తాడు. ఓకేనా? Amaya, when are you born again? I was born again in 8th November 1994. How? Okay, ఎలా అంటే that was a prayer meeting day. It was on Tuesday I think. సో ఆ డేలో నేను అందరికంటే ఫస్ట్ వెళ్ళి ఆ ప్రేయర్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు నాకు తెలియకుండా I was reading through Isaiah 43. సడన్ గా I came across a verse. జీసస్ నేను అడగక ముందే ఆయన క్షమిస్తున్నట్లు ఆయన నాకు వాక్యం ద్వారా బయలుపరిచాడు. సో వెంటనే ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్ అని నాకు అర్థమైంది. తర్వాత జీసస్ నేను అడగక ముందే ఎక్స్ట్రా గ్రేస్ చూపించి నన్ను క్షమిస్తున్నాడు అని చెప్పి వెంటనే ఐ రిపెంటెడ్ ఆఫ్ మై సిన్స్ అండ్ ఆస్క్డ్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. డాడీ born again అంటే ఏంటి? ఓకే, born again అంటే బైబిల్లో ఏముందంటే ప్రతి ఒక్కరు ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పాపముతో పుట్టారు. ఓకే, సో పాపము చేసిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళలేరు? బికాస్ అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్ కదా. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి పాపము చేసిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. సో మన పాపం ఎట్లా పోతుంది? అందుకే దేవుడు ఏం చేశాడంటే జీసస్ క్రైస్ట్ ని ఈ లోకానికి మనలాగా మనిషిలాగా పుట్టించాడు. సో ఆయన చాలా పరిశుద్ధంగా ఈ లోకంలో జన్మించాడు, పరిశుద్ధంగా హోలీగానే జీవించాడు. ఓకేనా? సో జీవించిన తర్వాత ఆయన మన పాపములన్నీ తన మీద మోసుకున్నాడు. ఇప్పుడు నీ పాపము, నీ పాపము, నా పాపము, ఫేరి పాపము, నీ పాపం, అట్లా
అందరి లోకంలో ఉన్న వాళ్ళందరి పాపము జీసస్ తన మీద మోసుకున్నాడు. అప్పుడు పైనుండి ఫాదర్ ఏం చేశాడంటే మన మీదకి రావాల్సిన ఆ శిక్ష లేకపోతే పనిష్మెంట్ అంతా, ఇప్పుడు పాపం అంతా జీసస్ మీద ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు, జీసస్ క్రైస్ట్ ని క్రూసిఫై చేయడానికి సిలువకు అప్పగించేశాడు. ఇప్పుడు జీసస్ అందుకే వాళ్ళు కొట్టారు, సిలువలో నెయిల్ చేశారు, తర్వాత కొరడాలతో కొట్టారు, ముఖం మీద వేశారు. సో మన పనిష్మెంట్ అంతా ఇప్పుడు ఎవరు భరించారు, జీసస్ భరించాడు కదా. సో ఇప్పుడు జీసస్ మన కొరకై చనిపోయాడు సిలువలో, తర్వాత హీ వాజ్ బరీడ్, తర్వాత అగైన్ హీ ఈస్ రోజ్ అగైన్. కాబట్టి బోర్న్ అగైన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము పాపులము అని గుర్తించాలి. ఓకేనా, నేను ఈ లోకంలో ఐఎమ్ బోర్న్ సిన్నర్ అని మనం ఒప్పుకొని, జీసస్ నా పాపం కొరకై నువ్వు చనిపోయావు కదా సిలువలో, నా పాపం కొరకై నువ్వు రక్తం కార్చావు కదా, ప్లీజ్ ఫర్గివ్ మీ త్రూ దై బ్లడ్ అని అడిగితే దట్స్ ఇట్, we will get salvation and we will become clean. తర్వాత మనం దేవుడు ఉండే హెవెన్ కి వెళ్ళిపోవచ్చు. That is called born again. Okay, you chose nicely. Thank you. You're welcome. Mamaya, what are the changes you see in your life after receiving salvation? After my salvation, I could see my hunger for word of God. దేవుని వాక్యం బాగా చదవాలనేటువంటి ఆశ నాలో పుట్టింది. తర్వాత ఐ యూస్ టు ప్రే మచ్, చాలా ప్రేయర్ చేసేవాడిని. ఓకే, తర్వాత ఐ యూస్ టు గో ఫర్ గాస్పెల్స్, ఐ యూస్ టు అటెండ్ ఆల్ మీటింగ్స్. తర్వాత ఐ వాజ్ వెరీ గుడ్, ఐ స్టాప్డ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఐ స్టాప్డ్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ అన్నెసెసరీలీ. ఇలాంటివన్నీ కూడా ఐ స్టాప్డ్. సో దట్ వాస్ ద చేంజ్ before my salvation and after the salvation. Okay, very good. Maya, how many times you will pray every day? Mostly for initial when I was born again, I used to spend as much time as I can. ఎంత టైం వీలైతే అంత టైం నేను ప్రేయర్ లో నేను స్పెండ్ చేసేవాడిని. కొన్నిసార్లు హోల్ నైట్స్ కూడా I used to spend in time in prayer. ఓకే, తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్, తర్వాత ఎడ్యుకేషన్ లో, తర్వాత వేరే వేరే పనులను బట్టి I could not spend that much time, but for sure I'll make sure that I spend time definitely 2 times a day, less frequently 3 times a day also, in the morning and sometimes in the lunch break and also in the night. Okay. Mamaya, how many chapters from the Bible you will read every day? Very good question. Malli same thing. So initial ga when I was born again, I used to read hours together Bible, not specific chapters. Any chapters ki opika unte anni chapters chadivani, more than 10 chapters, 20 chapters. So కొన్నిసార్లు హోల్ బుక్ అయిపోయేసేవాడిని, ఐజయా, జెరమయా, ఎజికియల్, అట్లా బుక్స్ టుగెదర్ అయిపోయేసేసేవాడిని. తర్వాత అగైన్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ కొన్నిసార్లు 10 chapters చదువుతాను, లేకపోతే కొన్నిసార్లు వీలైనన్ని చాప్టర్స్ చదువుతూ ఉంటాను. Okay. Mamaya, we know that you are a good singer and musician. How did you learn music? Okay, I'll tell how I learned music first. నేను చిన్నగా ఉన్నప్పుడు హార్డ్లీ వెన్ ఐ వాజ్ అరౌండ్ 4 years or 5 years, అంటే లైక్ అబిగేల్ ఆర్ లెస్ దాన్ అబిగేల్ ఏజ్, అంటే ఫేరీ కంటే కొంచెం పెద్ద. సో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ప్లే కంజరా ప్లే చేసేవాడిని. తర్వాత ఇంత పెద్ద డోలక్ ముందు ఇంత చిన్నవాడిని కూర్చొని డోలక్ కూడా ప్లే చేసేవాడిని. ఓకే, సో అప్పుడు సువార్తలలో, గాస్పెల్స్ లో, మీటింగ్స్ లో అట్లా నేను ప్లే చేస్తూ ఉండేవాడిని. సో అండ్ మై డాడీ ఈజ్ ఆల్సో సింగర్ అండ్ మై మామ్ ఆల్సో యూస్ టు సింగ్ ఇన్ ఫ్యామిలీ ప్రేయర్స్, ఆల్ ది ఓల్డ్ సాంగ్స్, అట్లా పాత పాటలన్నీ హమ్ చేస్తూ పాడేది. దాట్ వే ఐ వాజ్ లెర్నింగ్ మెనీ సాంగ్స్ విత్ ట్యూన్. ఓకే, తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక ఐ థాట్ ఐ వుడ్ లెర్న్ తబ్లా. సో ఒకసారి మా కజిన్స్ వాళ్ళు
ఒకసారి తబలా వాయిస్తుంటే నేను కూడా కూర్చొని వాయిస్తూ ఉన్నాను. అప్పుడు కొంచెం గైడెన్స్ మా కజిన్స్ కూడా ఇచ్చారు. తర్వాత అట్లా తబలా మెల్లగా ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఇంకొంచెం పెద్దగా అయ్యాక అప్పట్లో హార్మోనియం ఉండేది. సో హార్మోనియం వాయించాలి అనిపించేది నాకు. సో నేను నాకేమీ రాదు. సో మా డాడీ ఫస్ట్ ఎవరో తెలుసా ఏసయ్య అనే పాట, తాతయ్య రాసిన పాట ఉంది కదా, సో ఆ పాటను నాకు నేర్పించాడు. సో ఎప్పుడు అదే వేసుకుంటా ఉండేవాడిని నేను. ఓకే, తర్వాత అమ్మమ్మ కూడా హార్మోనియం వచ్చు. సో అమ్మమ్మ ఒక 2 సాంగ్స్ నేర్పించింది. భయపడకుము, యుద్ధము యెహోవాదే అనే పాట నేర్పించింది. సో నేను ఫ్రీక్వెంట్ గా జస్ట్ ఈ 2 సాంగ్సే ప్లే చేసేవాడిని. అట్లా ప్లే చేసేటప్పుడు తాతయ్య ఆపరా అనేవాడు చాలా సార్లు. ఎందుకంటే ఎప్పుడు అవే సాంగ్సే వేస్తుంటే వాళ్ళకి విసుగొచ్చేది. సో ఒక రోజు నాకు ఇంకా గుర్తుంది, ఒకరోజు సడన్ గా నేను ఏదో పాట వేస్తా ఉన్నాను, అవే ప్రాక్టీస్ చేస్తూ ఉండి వేరేదేదో ట్రై చేద్దామని చేశాను. అప్పుడు మీరు వేస్తున్నారు కదా ఇప్పుడు అడవి చెట్ల నడుమ అనే పాట, అప్పుడు ఫస్ట్ నేను అదే నేర్చుకొని అదే వేశాను. మమ్మీకి చూపించాను. నేను మమ్మీ ఈ పాట ఏదో వస్తుంది నాకు హార్మోనియంలో వేస్తుంటే అని నేను చూపించాను. సో మా మమ్మీ అదే కరెక్ట్, అది అట్లనే ప్రాక్టీస్ చేయాలి నేను. సో అట్లా నేను హార్మోనియం నేర్చుకున్నాను. తర్వాత వేరే వేరే పిక్చర్స్ లో వేరే వేరే స్కేల్స్ లో వాయించటము, తర్వాత వేరే వేరే బీట్స్ కి రిథమ్స్ కి నేను వాయించటము అట్లా నేర్చుకున్నాను. తర్వాత పియానో కీబోర్డ్ లో ప్లే చేయటము, తర్వాత మెల్లిగా అకార్డియన్ ప్లే చేయటము అలా నేర్చుకున్నాను. ఓకే, మామయ్య ఆమె కొన్ని పాటలు రాసానంట కదా, ఏమేమి సాంగ్స్ చెప్తావా మామయ్య? ఓకే, ఫస్ట్ సాంగ్ ఏమో ప్రభు నందు ఎవరు నిలిచిందిరో, ఎవరి యందు ప్రభు నిలిచిండునో వాడు బహుగా ఫలించును అనే థీమ్ మీద ఒకటి రాశాను. తర్వాత సెకండ్ ఏమో పరిశుద్ధ సంఘమునకు శిరస్సు ప్రభు క్రీస్తే. తర్వాత ఒక చర్చ్ డెడికేషన్ కి బేతనీ మీద ఒక సాంగ్ రాశాను. తర్వాత హెబ్రోన్ లో జరిగిన యూత్ క్యాంప్ అబండెంట్ లైఫ్ మీద ప్రభుని జీవము మనకు కలుగుటకు అనే సాంగ్ రాశాను. తర్వాత డానియల్ 11:32 మీద తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు అనే థీమ్ మీద హెబ్రోన్ యూత్ క్యాంప్ కి ఆ సాంగ్ రాశాను. తర్వాత రాజమండ్రి యూత్ క్యాంప్ కి విజయుడైన ప్రభుని ద్వారా అత్యధిక విజయం అనే పాట కూడా నేను రాశాను. Mamaya, what musical instruments can you play? I can play ఎక్కువ I'll play accordion and I can play keyboard. I can play guitar, only chords. Okay, and then I can play tabla and I can play kanjar. That's it. Mamaya, can you play keyboard for us now? Okay. I'll play the keyboard for you. But అయితే ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తా, అప్పుడు ఆ సాంగ్ ఏంటో మీరు కనుక్కోవాలి. ఓకేనా? అందరు కనుక్కోవాలి. ఫేరీకి ఇద్దాం ఛాన్స్, తర్వాత మీ ముగ్గురు. Obedience is very good. Next, ఇప్పుడు మీరు కనుక్కోవాలి. ఓకే,
Okay. Carry on. Mamaya, these are fill in the blanks. Okay. I feel closest to God When I go through sufferings, I dream of a world in which I live continually with my God. the first thing that comes to my mind when I think of God is He is gracious, loving, long-suffering, merciful. I thank God Because He has given me salvation, He made me to escape hell. when I talk to my children about Jesus, I talk to them quite often. When they get up in the morning, I talk about Jesus. And when I sit for lunch and when we go to sleep, whenever there is a possibility, yes, I speak to them about Jesus. I would just describe God to a child by saying About His love and about His sacrifice and how we can be benefited and be blessed by Him. Mamaya, we will move on to third round, that final round. That is rapid fire. Your favorite childhood song. Is Rarandi Chinna Pillalara. Instrument to play. Keyboard and accordion. Favorite food. Mutton curry and chicken fry. Favorite place. Bangalore. Favorite Bible verse. Psalms 37:25. Favorite Bible character. Joseph, Daniel and David. Favorite hobby. Hobby is singing and playing music, reading Bible. Describe yourself in 3 words. Sensitive, caring, emotional. Good. Yeah. That was really amazing chat with you, Mamaya. So before we give you another surprise, what message would you like to give to our Jam Bible kids? Okay. I would ask all the kids to daily pray as soon as you get up from your bed and seek God first. First మీరు Jesus కి God కి ప్రేయర్ చేయటం నేర్చుకోవాలి. If possible, you have to read your Bible on your knees as much as possible. Okay? Okay. And for all the things you have to thank God. This is the one message I have for all the Jam kids. Okay. Mamaya, we will have another surprise. Oh, nice. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. ప్రేమానమ్మకమైన మా తల్లి పరిశుద్ధుడైన దేవ మరొకసారి సాము ప్రార్థిస్తున్నాం ఎన్నేళ్ళు కాపాడిన దేవుడు ఇక ఈ నూతన సంవత్సరం కూడా ప్రభా మీ దాసుని కాపాడి వేళకి నీ తల్లిగా ఉండు నీ దివ్వకాన్ని ఆశీర్వదించినట్టు నీ దాసుని కూడా తల్లి మీరు ఆశీర్వదించి
మరి ఇంతకంటే ఆశీర్వాదము మేలు తల్లి మీరు అధికంగా దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయంలో తండ్రి నీ బిడ్డల కొరకై ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ధనికే వందనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. Amen. Happy birthday to you, Salmon. Happy birthday. Happy birthday. Happy birthday. Praise Lord Salmon, happy birthday. Salmon, many happy returns of the day. Hi Salmon. Many more happy returns of the day. God bless you. Hello Salmon, praise the Lord. Happy birthday to you. May God bless you with a long life to you. Praise the Lord. Happy birthday. God bless you. Dear Salman, many more happy returns of the day. Dear Salman, happy birthday to you. God bless you with good health, wealth, and holy peace. Wish you many more happy returns of the day. Have a blessed year. Eat well, stay well. Have a wonderful day. I wish you happy birthday, Salman. President Baba, wish you happy many more happy returns of the day. Wish you happy birthday. Wish you many more happy returns of the day. Many more happy returns of the day, Baba. Many more happy returns of the day, Anna. Birthday, Mama. Many more happy returns of the day. God bless you. You have a wonderful day. Bye. Many more happy returns of the day, Anna. So you are all rounder. Hope you reach more heights. Bye, Anna. Take care. Salmon Anna, wish you many more happy returns of the day. Feeling proud. నీలాంటి ఒక బ్రదర్ ఉండడం. Blessed. Have a nice day. Bye-bye. Happy birthday, Nanny Uncle. With the joy we love. Thank you all who have wished me birthday wishes heartfully, and who has taken pain and to send me all the videos, clippings, sending wishes. And thank you kids for making this birthday a special one. Never had this surprise. I'm feeling very happy. This is my first birthday without my father, but you made me not to feel like that. So it was very special one, and thank you, Ziggy, for taking all the pain to make me happy. Thank you, viewers. Thanks for watching, and keep praying for us. ప్రేమల తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్న శ్రేష్టమైన ఈవులన్నింటినీ బట్టి వందనాలు. నూతన సంవత్సరంలో నాకు మీరు దయచేసినందుకు వందనాలు. దేవా, ఒక సంవత్సరం అంతట్లో మీ కాపుదలను భద్రతను నా పట్ల మీరు కనపరచమని కోరుచున్నాను. దేవా, ఈ యొక్క చిన్న ఇంటర్వ్యూ సెషన్ కూడా అందరి క్షేమము కొరకై ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఎంతో శ్రమతో కూడిన ఈ పనిని ప్రభువా సుగంధి పిల్లలు అందరూ కలిసి చేసినటువంటి ఈ ప్రపోజల్ని మీరు ఆశీర్వదించినారు నమ్మి స్తుతిస్తున్నాను. అనేకులకు ఇది ఆశీర్వాదకరంగా మార్చు, అందరిని దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Praise the Lord. Praise the Lord.